హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షీవెల్డ్ అండ్ ఐఎమ్ నమ్రత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీతో గ్లాసీ ఆర్ గ్లోయి మేకప్ లుక్ దట్ టు ఫర్ బిగినర్స్ సో ఎలా వేసుకోవాలి అది అన్నది నేను ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఇది అయితే నైట్ టైం పార్టీస్కి వేసుకెళ్ళడానికి చాలా బాగుండిద్ది అనమాట. సో మనం లేట్ చేయకుండా ఈ వీడియోలో ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది చూసేద్దామా? లెట్స్ గో. సో మన మేకప్ లుక్ స్టార్ట్ చేసే కన్నా ముందు మన స్కిన్ని టోన్ మాయిశ్చరైజింగ్ అన్నవి చేసేసుకోవాలి. అవి చేసుకున్న తర్వాత ఏంటి అంటే స్కిన్కి మనం ప్రైమర్ అన్నది బేసిక్ అప్లై చేసుకోవాల్సిందే. లైక్ మనం మేకప్ అప్లై చేస్తున్నాం, అది మనకి స్టేబుల్గా ఉండాలి, ఆయిలీగా అవ్వకుండా ఆర్ ఎక్కువ స్టే ఉండాలి అన్నా కూడా మనకి ప్రైమర్ అన్నది మెయిన్. మోర్ ఓవర్ మేకప్ అంతా నీట్గా ఉండాలన్నా కూడా ప్రైమర్ ఉండాలి. సో ఈ గ్లాసీ ఆర్ గ్లోయి మేకప్ లుక్ రావడానికి ఏం చేశాను అంటే నేను ఒక బౌల్ తీసుకొని దానిలో అలోవెరా జెల్ అన్నది తీసుకున్నా. నేను మ్యాక్సిమం అలోవెరా జెల్నే యూస్ చేస్తానండి ప్రైమర్గా. అండ్ దాని తర్వాత ఏం చేశాను అంటే ఒక హైలైట్ పౌడర్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి స్విస్ బ్యూటీ వాళ్ళదండి. సో దీనిలో ఫస్ట్ లైట్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఏంటి అంటే హైలైట్ అన్నది మనకి దానిలో షిమ్మర్ అన్నది ఉంటుంది అనమాట. సో ఒక గ్లోయి లుక్ అన్నది వస్తుంది. దాన్ని కొంచెం స్క్రాచ్ చేసుకొని అలోవెరా జెల్లో వేసేసుకున్నాను. అండ్ ఆ రెండింటిని చాలా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో అదేంటంటే మనకు ఒక క్రీమ్ కన్సిస్టెన్సీలో వచ్చేసిద్ది అనమాట. ఇఫ్ యూ సీ, మీరు కావాలి అంటే దాన్ని ఒక 1 వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేను అలా పెట్టుకోవడం కన్నా కూడా ఎప్పటికప్పుడు చేసుకోవడం ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దీన్ని డైరెక్ట్గా మీ స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే ప్రైమర్లా అప్లై అవుతుంది మనకి. ఎట్ ద సేమ్ టైం కొంచెం గ్లోయి లుక్ అన్నది కూడా వస్తుంది అనమాట మనకి స్కిన్ మీద, విచ్ లుక్స్ వెరీ గుడ్ ఆన్ అవర్ స్కిన్. అండ్ ఏంటి అంటే నైట్ టైమ్స్ పార్టీస్కి అటు వెళ్ళటానికి కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. మోరోవర్ మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ సీ, మనం బేస్ రాయగానే కూడా జిడ్డుగా అనిపించకుండా గ్లోయి లుక్ అన్నది ఉంది కదా, అది ఎందుకు అంటే మనం హైలైటర్ యూస్ చేసాం కాబట్టి. అండ్ దాని తర్వాత నేను బీబీ క్రీమ్ యూస్ చేస్తున్నానండి ఇక్కడ. సో నార్మల్గా స్పాట్స్ పెట్టేసుకొని దాన్ని అప్లై చేసేసుకుంటా. లేదు ఐస్ దగ్గర ఎక్కడైనా అప్లై చేయడం ఇలా రావట్లేదు అనుకుంటే మీరు బ్లెండర్ యూస్ చేయాలి అనుకుంటే బ్లెండర్ అన్నా యూస్ చేసేయచ్చు. సో అది మీ కంఫర్ట్ అనమాట. మీకు ఎలా వచ్చింది అప్లై చేసుకోవడం అంటే అలా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలి అంటే ఫౌండేషన్ అన్నా యూస్ చేయొచ్చు. ఫౌండేషన్ మరీ హెవీ అయిపోతుంది అని చెప్పి నేను బీబీ క్రీమ్ యూస్ చేసా. ఆర్ మీరు సీసీ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ అనమాట. ఐస్ దగ్గర కూడా కంపల్సరీగా అప్లై చేసుకోండి. బికాజ్ మనం ఐ కాజల్ ఇవన్నీ వేసినప్పుడు ఏంటి అంటే మన ఐస్ దగ్గర డార్క్గా ఉంటే అంత బాగుండదు. మోర్ ఓవర్ నెక్ పార్ట్ అండ్ ఇయర్స్ కూడా రాసుకోవడం మర్చిపోమాకండి. ఎందుకంటే అవి రెండు మళ్ళీ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి, విచ్ అసలు బాగోదన్నమాట అలా ఉంటేను. అండ్ దాని తర్వాత నేను లూజ్ పౌడర్తో అంతా సెట్ చేసేసుకుంటున్నానండి. ఖచ్చితంగా పౌడర్తో సెట్ చేసుకోండి, లేదు అంటే ప్యాచీగా ఉన్నట్లు కానీ ఆర్ హెవీగా ఉన్నట్లు కానీ కనిపిస్తుంది. పౌడర్ రాయగానే ఏంటి అంటే అది నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ పౌడర్ రాసేసిన తర్వాత కమింగ్ టు మై ఐ మేకప్. సో ఇక్కడ అయితే నేను మ్యాబ్లిన్ న్యూడ్ షేడ్స్ యూస్ చేస్తున్నాను. సో ఇది నార్మల్ గ్లోయి మేకప్పే కాబట్టి నేను ఎక్కువ డార్క్ కలర్స్ యూస్ చేయకుండా షిమ్మర్ ఉన్నది లైట్ కలర్సే యూస్ చేస్తున్నాను. ఇఫ్ యూ సీ, ఇవన్నీ ఆల్రెడీ న్యూడ్ కలర్సే ఉంటాయి కదా దీంట్లో. సో నార్మల్గా సింపుల్గా ఉన్న కలర్సే యూస్ చేసుకుంటున్నాను నేను. సో ఇందులో ఏంటంటే నేను 2 షేడ్స్ యూస్ చేశాను అనమాట. ఓకే, నేనేమి హెవీగా వేసుకోలేదండి. ఐ మేకప్ అన్నది చాలా సింపుల్గా వేసుకున్నాను. సో 2 షేడ్స్ యూస్ చేసి హ్యాండ్తోనే దాన్ని నార్మల్గా రెండింటిని కలిపేశాను, లైక్ మర్చ్ చేసేసాను అనమాట. సో ఇది అయితే చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది. లైక్ నేను 2 ఐలిడ్స్ మీద కూడా ఇది అప్లై చేసేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత నేను కాజల్ని కూడా అప్లై చేసేసుకుంటున్నాను అండి. ఇక్కడైతే నేను లాక్మే ఐకానిక్ కాజల్ యూస్ చేశాను. అండ్ మెయిన్ ఏంటి అంటే నేను లైక్ అవుటర్ కార్నర్స్లో అప్లై చేశాను అనమాట కాజల్ని. అండ్ లైక్ ఇన్నర్ కార్నర్స్కి వచ్చేసరికి జస్ట్ 1 స్ట్రోక్ అన్నది ఇచ్చాను, విచ్ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది అనిపించింది అనమాట.
అండ్ దాని తర్వాత ఏంటి అంటే నేను బయోటిక్ వాళ్ళది ఐలైనర్ యూస్ చేశాను. అండ్ ఐలైనర్ యూస్ చేయడం అయితే లైక్ ఇట్స్ ఎ స్ట్రగుల్, యూ ఆల్ నో. సో నాది స్టార్ట్ అయింది అండ్ నేనైతే యూస్ చేస్తున్నాను అనమాట, లైక్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ దాన్ని ఖచ్చితంగా ఇన్నర్ కార్నర్స్లో కూడా అప్లై చేసుకోండి. దాని తర్వాత నేను మస్కరా అండ్ ఐబ్రో పెన్సిల్ కూడా యూస్ చేసేసాను. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను స్విస్ బ్యూటీ వాళ్ళది లిప్ క్రేయాన్ యూస్ చేస్తున్నానండి. అండ్ ఈ షేడ్ వచ్చేసరికి రెడ్ వైన్ అనమాట. సో ఇది అప్లై చేసేసిన తర్వాత నేనేం చేశాను అంటే దీని మీద లైక్ ఐ షాడో ప్యాలెట్లో కానీ హైలైటర్లో కానీ ఏదైనా ఒక షిమ్మర్ షేడ్ అన్నది తీసుకొని జస్ట్ నా లిప్ స్టైన్ మీద కొంచెం డాబ్ అన్నది చేశాను అనమాట. సో దట్ ఏంటి అంటే దాని మీద కూడా కొంచెం గ్లోయీ లుక్ అన్నది ఉంటుంది అనమాట, లైక్ షైన్ అవుతూ ఉంటుంది అని చెప్పి నేను జస్ట్ లైట్గా డాప్ చేశాను. అది ఆల్రెడీ మ్యాట్ లిప్స్టిక్కే, సో ఆల్రెడీ ఇంకా మనకి మ్యాట్ ఫినిష్ ఏం రాదనమాట, బట్ జస్ట్ కొంచెం గ్లోయిగా కనిపిస్తూ ఉంటుంది ఇఫ్ యూ సీ. అండ్ దాని తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ బ్లష్ అన్నది అప్లై చేస్తున్నా. అండ్ ఈ బ్లష్ వచ్చేసరికి హోమ్ మేడ్ బ్లష్ అండి. ఇది నేను ఒక లిప్స్టిక్ నుంచి చేసుకున్నాను అనమాట నా ఓన్గా, బట్ ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలా చేయాలి కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. సో ఇఫ్ యూ సీ నేను జస్ట్ కొంచెం అప్లై చేసేసి లైక్ నేను హ్యాండ్స్తోనే చేసేస్తున్నాను మ్యాక్సిమం. నేనేమి బ్రషెస్ యూస్ చేసి ప్రొఫెషనల్గా చేయను అనమాట, జస్ట్ నాకు వచ్చినట్లు చేస్తున్నానండి నేను అంతే. సో ఇఫ్ యూ సీ మీకు డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది కదా, చాలా చక్కగా వస్తుంది బ్లష్ అయితే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటుంది ఇది. సో నేను నార్మల్గా అప్లై చేసేసుకుంటున్నాను 2 సైడ్స్. అండ్ దాని తర్వాత ఏంటి అంటే హైలైటర్ అన్నది అప్లై చేసుకోవాలి మనం. మెయిన్ గ్లోయి మేకప్లో ఏంటి అంటే హైలైటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మనకి లుక్ అన్నది రావాలి అంటే హైలైటర్ అన్నది ఉండాలి. సో మీకు హైలైటింగ్ పాయింట్స్లో కానివ్వండి, కొంచెం లైక్ ఇన్నర్ కార్నర్స్, ఐస్కి ఇన్నర్ కార్నర్స్ కానివ్వండి, ఐబ్రో కింద ఇక్కడ అంతా కూడా హైలైటర్ని నీట్గా అప్లై చేసుకోండి. దాని తర్వాత లుక్ ఎలా ఉంటుంది అన్నది మీకే అర్థమైపోతుంది.
అన్నది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ మేకప్ లుక్ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారు అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.